దాదాపు 2 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఏంటంటారు? దాని సారాంశం ఏమనుకోవచ్చు అంటారు? కొంతమంది కర్మానుసారం అనుభవించాల్సిన కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అది ఎలా వ్యక్తం చేస్తారంటే వాడికి దరిద్రం పట్టింది అనుకో, లేకపోతే మంచి సన్నాసి సలహాదారులు ఉన్నారనుకో, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నేను మంచోడిని నేనంటే చెప్పుకోవాలి, నేను మంచోడినో చెడ్డోనో నా ఎదురునోడు చెప్పాలి, లేకపోతే సమాజం చెప్పాలి. అంతేగాని ప్రతిసారి నీకు నువ్వే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని నేను మంచోడిని, గంజాయి వనంలో తులసి మొక్కని, హైబ్రిడ్ వంగడాన్ని, నేను ఇవన్నీ ఎందుకు అనవసరమైన మాటలు? నువ్వు మంచోడివి అయితే 150 అంటే ఏందంటారు? పద్దాకులు అదే మాట, మంచోడిని అని చెప్పుకునే మాట ఎందుకు వచ్చిందంటారు? 10 సార్లు చెప్పుకుంటే ఒక్కసారైనా నమ్మకపోతారా అని. కాకపోతే 5 ఏళ్ళు అనుభవించిన బాధలకి ఒక్కసారి కాదు కదా, నువ్వు మళ్ళీ సచ్చి మళ్ళీ పుట్టినాక నమ్మరు. ఎందుకంటే నువ్వు అటువంటి రాక్షసానందం పొందావు 5 సంవత్సరాలు. నరకానికి నకలు చూపించావు రాష్ట్ర ప్రజలకి. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి మాత్రం అందరం ఎక్కించావు. అటవీ భూములు మొత్తం 1000 ఎకరాలు దోపిడీలు చేశారు. నీ వరకు నువ్వు న్యాయం చేశావు. ఇక ఇన్ని చేస్తా కూడా నువ్వు వచ్చి నేను మంచోడిని, గంజాయి వనం తులసి మొక్కని, ఎప్పుడో 17 ఏళ్ళు 18 ఏళ్ల కింద జరిగిన రాజారెడ్డి మర్డర్ కేసు ఇప్పుడు మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? నువ్వు ప్రస్తావించే దానిలో మొత్తం అందరి వేళ్ళు చంద్రబాబుకి వెళ్ళి చూపిస్తున్నాయి, అందరి కాళ్ళు చంద్రబాబు నాయుడికి వెళ్ళి చూపిస్తున్నాయి. నువ్వు ఎలా మాట్లాడతావు? నీకు మెంటలా లేకపోతే పిచ్చో అర్థం కావట్లా. ఇలా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా? దానివల్ల ప్రయోజనం ఏంది? సరే, ఒకవేళ నువ్వు మాట్లాడావు అనుకో, రాజారెడ్డి గారి మరణం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, మీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం వెనక లబ్ధి పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. నీకు తప్పనించి లబ్ధి ఎవరికి చేకూరలా. అది నీకు చేకూరిన దాన్ని నువ్వు దాన్ని ఏం చేసావంటే మొదట సిబిఐ దర్యాప్తు అన్నావు, అధికారంలో రాగానే సిబిఐ దర్యాప్తు అవసరం లేదు అన్నావు. సునీత పిటిషన్ వేసుకొని కోర్టుతో ఒంటరి మహిళ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు కేంద్రానికి సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐలో మీ భోగోతాలన్నీ బయటపడ్డాయి. ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి ఒక ఊరు వెళితే మా అమ్మకు ఒంట్లో బాగాలేదు నేను రాను అని చెప్పేసి ఒక వ్యక్తి రాజ్యాంగాన్ని ఎదిరించాడు. హాస్పిటల్ ముందు 500-600 మంది కార్యకర్తలు పెట్టి నడి రోడ్డు మీద ఏసీలు కూలర్లు పెట్టుకొని సిబిఐ అధికారులైన రామ్ సింగ్ వీళ్ళ మీదే ఎదురు కేసులు పెట్టించారు. మీరు ఎంత పెద్ద ఘనులు, ఎవరికి తెలియవా ఇవన్నీ? మళ్ళీ ఆ విషయాలు ఎందుకు ప్రస్తావన చేయటం? దానివల్ల నష్టమే తప్పనించి నీకు లాభం అంటూ ఏముండదు. నీకు సలహాలు ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే నీ నాశనాన్నే కోరుకున్నారే తప్పనించి నీ ఎదుగుదలని ఎవరు కోరుకోవట్లేదయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కొద్దిగా పునరాలోచించుకోండి. నాయకత్వం అంటే ఎట్లా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి. మీరు ఒక్క సీటు ఇచ్చి ఆ ఒక్క సీటును కూడా లాక్కున్నారు. మీరు అటువంటి నాయకుడు నిబద్ధతతో నిలబడి తిరిగి తన బలం ఇది కాదు, తన బలాన్ని నిరూపించుకుంటే తోడు ఇంకో బలం కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీని, బీజేపీని ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి సత్తా చేయగలి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది. అది జగమెరిగిన సత్యం. అందులో ఎటువంటి అనుమానాలు లేవు, పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి ధైర్యం ఉంది, లోకేష్ బాబు యువగళం దమ్ము ఉంది, చంద్రబాబు నాయుడు గారి రాజనీతి ఉంది. ఇన్ని కలబోసి ఈ రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వంలో 5 ఏళ్లు పడ్డ బాధలకి మహాకూటమి మరొక్కసారి అన్నట్టుగా ఒక్కసారిగా 151 సీట్లు ఇచ్చి జనసేన తీసుకున్న ప్రతి సీటుని గెలిపించి రాష్ట్ర ప్రజలు వాళ్ళు కాపాడుకున్నారు. ఇప్పుడు మీరేమో ఆ మాట అంటున్నారు, ఆయన అంటుంది ఏంటంటే కనుక మా తాతగారిని చంపిన వాళ్ళు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు, మా బాబాయిని చంపిన వాళ్ళు కార్లు వేసుకొని తిరుగుతున్నారు, నేను మంచివాడిని కాబట్టి వాళ్ళని ఏం చేయలేదు. ఇది ఆయన చెబుతున్న మాట. మరి ఎందుకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, మీరు చూడలేదేమో, ఒకసారి చూడండి. మా తాతని చంపిన వాళ్ళని నేను ఏమీ చేయను, భరోసా ఇస్తున్నాను, మీరు నిబ్బరంగా నిజాయితీగా బతకొచ్చు అని ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మిమ్మల్ని నేనేం చేయను, వదిలేసాను పోండి అని చెప్పి. ఎందుకంటే చిన్నాన్న హత్య ఎవరు చేశారో అది జగమెరిగిన సత్యం. చిన్నాన్న చంపి దాన్ని నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి దాని మూలాన నువ్వు లబ్ధి పొందిన 2019 ఎలక్షన్లో ఏ లబ్ధి పొందావో తెలుసు.
ఇక్కడ ప్రజలు చాలా వరకు విఘ్నులండి. మెయిన్ ఏంటంటే ఒక సందు మూల నిలబడిపోయి ఆ చుట్టూ 10 మంది గుంపు ఉన్నారు, ఏంటంటే అంటే ఎవరో కొట్టుకుంటున్నారండి, ఎందుకు గొడవ జరుగుతున్నట్టుంది అంటారు. తెలుసుకోవాలన్న ఆతృతే ఉంటుంది తప్పని దాంట్లో మంచా చెడ అనేది విశ్లేషణ అవసరం లేదు. ఇక్కడ నువ్వు మభ్యపెట్టింది ఏంటంటే ప్రజల్ని ముద్దులు మురిపాలతోటి. నా తండ్రి పోయారు, మా చిన్నాన్నని దారుణంగా గొడ్డలు పెట్టి అడిగారు, ఇక రేపు నా పరిస్థితి ఏంటో. విమానాశ్రయంలో కూర్చుని కోడి కత్తితో ఊరకట్ట గీయించుకున్నాం. ఎన్ని నాటకాలు చేసి 2019లో ఆయన వచ్చారు. వచ్చిన కానించి ఈ రాష్ట్ర ప్రజల ఉన్నతిని ఎప్పుడు కోరుకోవాలి. ఆయన ఎన్ని రద్దు చేశారో తెలుసా మీకు? పింఛన్లు ఎన్ని రద్దు చేసి ఎన్ని నిబంధనలు పెట్టారో తెలుసా? చాలా చేశారు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు. 50 సంవత్సరాలకి. నువ్వు 62 సంవత్సరాలు వచ్చినా కానీ వృద్ధాప్య పింఛన్ కోసం సచివాలయాల చుట్టూ తిరిగి ఆ సచివాలయ ఉద్యోగులకి లంచాలు ఇస్తే కానీ నువ్వు ముబ్బడిగా ఒక్కసారిగా పింఛన్లు ఇచ్చావు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారో గేడింగ్ చేసేలా అక్కడ మినహాయింపుగా కట్ చేసావు. నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, నీ ఇంట్లో కూలర్ ఉంది, నీ ఇంటి ముందు 4 వీలర్ ఉంది, వాడెవడో దాన్ని పోయి ఇంటి ముందు కారు పెట్టుకుంటే దాన్ని చూసి నీ కారు ఉందని ఇలా అనేక కారణాలు చూపి నువ్వు రాష్ట్ర ప్రజలను నాశనం చేశావు. నువ్వు 3,000 ఇస్తానంది, 2,000 పింఛన్ని 3,000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 5 ఏళ్లకు నువ్వు 250 పెంచుకుంటా వచ్చారు. కానీ నువ్వు అంత నాశనం చేసి, నువ్వంత డబ్బు దుర్వినియోగం చేసి, నువ్వు అన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన ఉమ్మడి ఈ గుంటూరు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చినాక డబ్బును ఎలా సర్దుబాటు చేసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఎంత ఉందో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లు మొత్తం నీ దెబ్బకి మురిగిపోయినాయి. కానీ చంద్రబాబు నాయుడు మురిగిపోయిన ప్రతి అకౌంట్ని ఓపెన్ చేసి జలజీవన్ మిషన్ ఇంకో 3 ఏళ్లకు పొడిగించి తన నాయకత్వంలో ఉన్న ఎంపీలందరి చేత వాళ్లకు వచ్చే ఫండ్స్ ద్వారా రాష్ట్రంలో ఏం చేయగలం అనేది మొత్తం చేసి చూపిస్తున్నాడు సార్. ఇక దీంట్లో తిరుగులేదు. ఇప్పుడు రాకెట్ కన్నా వేగంగా లోకేష్ బాబు తిరుగుతున్నారు. పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయంటే సార్ మీరు గమనించండి, ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళండి. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళేసి లోకేష్ బాబు తీస్తున్న ప్రయత్నాలు చూడండి, చంద్రబాబు నాయుడు ప్రయాణాలు చూడండి. రోడ్డు పక్కన వాళ్ళెవరో ముంజలబ్బుతుంటే ఆడ మొగుడు పేడలో నిలబడారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్య. తన చుట్టుపక్కల వాళ్ళందరికీ తినిపించి తను కూడా తిని తాటి ముంజలు రుచి చూసి పేదోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. పొలాల్లో రైతుల వెంబడి తిరుగుతున్నాడు. పింఛన్లు వేయాలంటే నిన్న ఇదే మత్స్యకార భరోసా ఉందండి. ఇదే వాళ్ళకి వేట నిషేధం ఉంటుంది కొంతకాలం. వాళ్ళకి నిరుద్యోగ భృతి లాగా మత్స్యకారుల భృతి అని ఒక స్కీమ్ ఉంది. దాని తాలూకా 247 కోట్ల రూపాయలు మొన్నే శాంక్షన్ చేసి మార్కెట్లోకి వెళ్ళి చేపలు కొనుక్కొచ్చి ఆ చేపలు కూడా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతో పాటు గరిటె తిప్పి వండి వాళ్ళతో పాటు నేల మీద కూర్చుకొని పేదవాళ్ళు ఒకటి నేను ఒకటి కాదు, నేను మీలో ఒకటి, మీ ఇంటికి పెద్ద బిడ్డగా నేను మీకు సేవ చేసుకుంటా నా జీవితం మొత్తం అని చెప్పి తిరుగుతున్న నాయకుడు ఎవరైనా అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను 30 సంవత్సరాలుగా పార్టీకి నమ్ముకొని ఉన్నాను. ఈ రోజు వరకు నాకు పార్టీ తరఫున కానీ ఒక కార్యకర్తగా కానీ నాకు ఎటువంటి గుర్తింపు లేదని చెప్పి నేనేం అలసత్వం వహించట్లా. పార్టీ మీద నేనేమి కునుగు తీయట్లా, ఇబ్బంది పడట్లేదు. నా ప్రయత్నంగా యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రతిరోజు పేపర్లో వచ్చి ప్రతి జగన్ బాబు గారు మాట్లాడే ప్రతి మాటకి యూట్యూబ్ ద్వారా విశ్లేషణ చేస్తా. పార్టీ ఉన్నతికి నేను తోడ్పాటు చేస్తున్నాను. మీరు నా యందు దయ ఉంచి ఈ కార్యకర్తను కనుక ఆ నాయకులు కనుక గమనిస్తే నాలాంటి కార్యకర్త ఇంకో 1000 మందిని నేను తయారు చేస్తాను. కనుక మరొకసారి మహాకూటమిని ఆదరించండి. అంటే ఇది ఇదంతా ఒక అయితే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, నిద్రలో లేపి చంద్రబాబు నాయుడు గారికి మావిగన్ పేరు అయితే గుండాకి చచ్చిపోతాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి వాటిని ఎలా చూడాలంటారు? నేను ఒక మాట చెప్తాను సార్, నువ్వు పెట్టే 4 అక్షరాలకి గుండాకి చచ్చిపోవటాలు, ప్రాణాలు ఎగిరిపోవటాలు ఇట్లాంటివి జరగటం అంటే జరిగే కాదు. నువ్వు ఎప్పుడైతే మావిగన్ అనే పేరు ప్రస్తావన తీసుకొచ్చావు, నువ్వు ఒక జోకర్లా జనాలు నీ పేరు చెప్పుకొని మావిగా నిద్ర అంటున్నారు. ఏంటంటే అది కామెంట్ లాగా జోకర్ లాగా ఉంది వాళ్ళకి. నువ్వేదో ఒక కొత్త జోక్ అందించినట్టుంది రాష్ట్ర ప్రజలకు, అంతే తప్పనిచ్చి ఆ పేరు ఒక్కసారి పిలిచి చూడండి. గుండె ఆకుండా లేచిన పంట చంద్రబాబు నాయుడు అదృష్టవంతుడైతే నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి
చూసి నీకు నిద్ర పట్టగా ఎప్పుడు ఏమైందో అనే భయంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారు నీ విషయంలో. ఎందుకంటే ఈ విధానం ఉంటే నేను ఎందుకు చేయలేకపోయినా అని చెప్పి నువ్వు ప్రతిరోజు బాధపడతావే. నువ్వు అంతకుముందు హైదరాబాద్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉండరు, ఆయన ఒక బాటసారిలాగా వస్తాడు, టూరిస్ట్ లాగా వెళ్ళిపోతాడు అన్నావు. అదే అమరావతిలో 6 ఎకరాల స్థలం కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన. అంతకుముందే నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఒక బ్యాలెన్స్ కట్టున్నావు. మరి ఇప్పుడు నువ్వు ఎలక్షన్లో నువ్వు ఓడిపోయావు. మరి రాష్ట్ర ప్రజల కోసం పోరాడింది ఏముంది? నువ్వు పోరాటానికి వచ్చానంటే 4 ప్రాణాలు పోవటమే. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నావు. మర్చిపోయా, నిన్న కూడా పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు సార్ ఈయన. గుర్తుపెట్టుకుంటే సముద్రం అవతల ఉన్నా కానీ లాక్కొచ్చి అందరి తాట తీస్తాము అని. మరి దీన్ని ఏ పోలీసు సంఘం అయినా సరే సుమోటోగా ఎందుకు స్వీకరించదు? ఏ కోర్టు కూడా దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వ్యవస్థ మీద ఇలా మాట్లాడడం, ఒక మాజీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం ఎంతవరకు అది సిగ్గుచేటు కాదా? మరి ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ లేకుండా నువ్వు ఎక్కడైనా ఒక పర్యటన చేయగలుగుతావా? నీ ఇంటికి 1000 మంది పోలీసులు పెట్టుకున్నావే ఎస్టేట్కి. మరి ఈ పోలీసు వ్యవస్థ లేకపోతే నీ ఎస్టేట్ ఏమైనా ఎత్తికెళ్తారని పెట్టుకున్నావా? తాడేపల్లి ప్యాలెస్లో వచ్చేసి 500 మంది పోలీసులను పెట్టుకున్నావు. వీళ్ళందరూ జీతబత్యాలు ఎవరి? నీ ఇంట్లో నీ డబ్బులే ఇవ్వవుగా. గవర్నమెంట్ తాలూకా మా సొమ్ము పన్నుల రూపాయన వసూలు చేసిన ప్రతి రూపాయి నువ్వు అట్లా దుర్వినియోగం చేసావు. నువ్వు ఈరోజు పోలీసు వ్యవస్థ మీద తిరగబడుతున్నావు అంటే నీకు ఇప్పటికి కూడా సెల్యూట్ చేసి జీహూజుట్ అనాలేమో. అలా జరగదు సార్. పోలీసు వ్యవస్థ టైగర్, అది సింహం అంతే. 3 సింహాలు అది, 3 సింహాల వ్యవస్థ అది. దానికి మన రాజకీయ నాయకుడు వేరేవాడు అనేది ఏమీ లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడటమే దాని బాధ్యత. ఆ బాధ్యత సక్రమంగా ఇప్పుడు జరుగుతున్న పోలీసు వ్యవస్థలో జరుగుతున్న ఏ ఒక్క విషయం కానీ చిన్న నేరమైనా 24 గంటల్లో పరిష్కారం అవుతుంది. నువ్వెన్నో పెట్టావు, ఎన్నో ఉపశెల్లు పెట్టావు, మహిళా స్టేషన్లు పెట్టావు, దిశ అన్నావు, లేని చట్టాన్ని తీసుకొచ్చి ఏం ప్రయోజనం దానివల్ల? ఏమీ లేదు. జనాల్ని మభ్యపెట్టడానికే తప్ప. నువ్వు ఇప్పుడు నారీ శక్తి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ ఎంత మెరుగుపడింది అంటే ఏందండి. నిన్న హోంగార్డులకి వైజాగ్లో హెల్త్ కార్డులు ఇచ్చారు సార్. మీరు హోంగార్డులు పట్టించుకున్నారా సార్? హోంగార్డుల దినసరి వేతనం పెంచారా? ఇన్ని చేసినా మీరే కాడికి ఏంటంటే మీరే గొప్ప మీకున్న డబ్బు పిచ్చికి పొలాల మీద రాళ్ల మీద కూడా మీ బొమ్మలే వేసుకున్నారు కదా సార్. ఇంకెందుకు సార్? ఇంకా ఇది ఏదో ఉన్న 11 మందిని చూసుకొని జాగ్రత్తగా భవిష్యత్తులో వస్తే ఇంకో 5-6 వస్తాయేమో, అంతకుమించి చేసేది ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే కోర్టులో జరిగే ప్రతి ప్రాసెస్ ఒకటి ఉంటుంది. వాయిదాలు 11 సంవత్సరాలుగా మీరు వాయిదాలు చేయించుకుంటానే మీ 32 కేసుల్లోంచి బయటపడి తిరుగుతా మిమ్మల్ని కాపాడే పోలీసు వ్యవస్థ, మమ్మల్ని కాపాడే పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేయాలని మీరు చూస్తున్నారు. అదైతే భావ్యం కాదు. మరొక్కసారి మహాకూటమిని ఆదరించండి. థ్యాంక్ యూ.